వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల పట్టణం 9వ వార్డులో 11 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయని, 20 ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న దరూర్ క్యాంప్ వాటర్ ట్యాంకును ఉపయోగంలోకి తీసుకొచ్చామని, 36 కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లి నీటి కొరతను నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపడతామని, ప్రజల సహకారంతోనే పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని, ముఖ్యమంత్రి కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరయ్యాయని, 50 కోట్లు పట్టణానికి, 20 కోట్లు విలీన ప్రాంతాలకు, రైకల్కు 15 కోట్లు మంజూరు కాగా 50 కోట్ల పనులు ఏ పనులకు కేటాయించాలో జీవోలో స్పష్టం చేసిందన్న. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. కూడా కంప్లీట్ అయినాయి. అవి కూడా ఇంకా 3 సీసీ రోడ్లు కూడా త్వరలోనే 1 month లోనే మనకు వర్షాలు పడే టైంకి అవి కూడా కంప్లీట్ చేస్తామని హామీ పూజ చేయడానికి వచ్చిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మా మాజీ చైర్మన్ జ్యోతి గారికి, కృష్ణ అన్న గారికి, కమిషనర్ గారికి, మా వార్డు ప్రజలందరికీ, మా వార్డు పెద్దలకు, మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మేము సంజయ్ అన్న నాయకత్వంలో మేము గెలిచి ఒక 14 సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం మా వార్డులో. ఇంకా 3 సీసీ రోడ్లకు సీసీ రోడ్లకు ఆల్రెడీ కొబ్బరికాయలు కూడా కొట్టినాము. కొంచెం కాంట్రాక్టర్ ఆలస్యం వల్ల ఒక 20 రోజులు 2 రోజులు అది కూడా 3 సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. ఒక 10 డ్రైన్లు కట్టినాము మేము కౌన్సిలర్ అయిన నుండి. ఒక 3 మా వార్డులో అమరవీళ్ళ స్తూపమైన, ఇక్కడ హౌసింగ్ బోర్డ్ పార్క్ అయిన, లింగంపేట చెరువు దగ్గర ఒక పార్కు ఏర్పాటు చేయడం అయింది. 2 జిమ్ములు ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ మహిళలకు కూడా ఒక జిమ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము అని చెప్తున్నాము. కానీ సంజయ్ అన్న నాయకత్వంలో మేము చాలా అభివృద్ధి పనులు చేసినాం మా వార్డులో. దాన్ని మా వార్డు ప్రజలు గ్రహించగలరని మరొకసారి తెలియజేస్తూ, మా వార్డులో చాలా పనులు అంటే ఎన్నెదు జరగని పనులు జరిగినాయని అందరు అంటున్నారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మాకు మళ్ళొకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ సంజయ్ అన్న నాయకత్వంలో మా మున్సిపల్ సహకారంతో మళ్ళొకసారి ఎన్నో పనులు చేస్తామని హామీ ఇస్తున్నాము. ఈరోజు 9వ వార్డుకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీలత గారికి, మరి అలాగే గిరిరాభూషణం గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మా మాజీ కౌన్సిలర్స్ అందరికీ, ఈ వార్డు ప్రజాప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి, మహిళా మండలకు అందరికీ, మా మున్సిపల్ సిబ్బందికి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గతంలో కంటే కూడా ఎప్పుడైతే సంజయ్ అన్న వచ్చిన తర్వాత ఈ వార్డులో ఒకటి విశేషం ఏంటంటే ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడ చూసినా పచ్చదనంతో కనిపిస్తున్న ఈ ఏరియా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నిజంగా పూనా, మీ అందరికీ తెలుసో లేదో, పూణే వెళ్ళినప్పుడు మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో. పూనాలో మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి సో మనకు ఆరోగ్యం కావాలంటే పూనా వెళ్ళాలి, లేదంటే మందులు కావాలంటే బాంబే వెళ్ళాలని చాలా మంది అనేవాళ్ళు. మరి అట్లాగే ఈ వార్డుకి వచ్చిన ప్రతిసారి పూనా వెళ్ళినంత ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో ఆ చెట్లు, ఆ వాతావరణం మనకు అందంగా ఉంటాయి కాబట్టి. మరి అట్లాగే ఈ వార్డును డెవలప్ చేయడానికి సంజయ్ అన్న ఖచ్చితంగా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఇప్పటికి 2.5-3 కోట్ల నిధుల వరకు పెట్టి ఈ రోజు కూడా 11 లక్షలతోటి మనం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి సీసీ డ్రైనేజ్
మరి అట్లాగే ఇంకా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎన్ని చేసినా మనకి మన జగిత్యాల అంటే జగిత్యాలే కాదు, రాష్ట్రంలో ఏ ఊరైనా ఎన్ని పైసలు పెట్టి చేసినా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఎక్కడైనా ఉంటది. కాబట్టి ఇంకా చేయాలి, చేస్తూనే ఉంటాం. మళ్ళీ కౌన్సిల్ వచ్చేది ఉంది. అట్లాగే సంజయ్ అన్న ఇంకా ఉన్నంత కాలం ఇలాగే చేసుకుంటూ వెళ్తారు. మరి అట్లాగే మనకి గెజెట్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, 70 కోట్లు మన జగిత్యాలకు శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి 70 కోట్లు ఏ విధంగా యూజ్ చేయాలనేది కూడా గెజెట్ వచ్చింది. అవి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మరి అట్లాగే డ్రైనేజ్ కానీ, ఏదైతే మెర్జ్డ్ అయిన విలేజెస్ కానీ దానికి మనం డెవలప్ చేయాలనే ఒక గెజెట్ వచ్చింది. అది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 70 కోట్లు వచ్చాయో ఇంకా కూడా ధైర్యం వచ్చింది, మన జగిత్యాల ఇంకా కూడా ఎంతగానో డెవలప్ అవుతుందని చెప్పేసి మరి ఇట్లాగే నిధులు తీసుకురావాలి, మన జగిత్యాల పట్టణంని నియోజకవర్గాన్ని ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ అన్నని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పక్షాన కోరుకుంటూ, మరి ఇన్ని వార్డులకి ఇంతగానో ఫండ్ తీసుకొచ్చి మన వార్డులన్నింటినీ ఎంతగానో డెవలప్ చేస్తున్న సంజయ్ అన్నకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ ఈ డ్రైన్తో పాటు ఇక్కడ సీసీ రోడ్ కూడా మంజూరైంది. చాలా రోజుల నుంచి గుత్తదారు రాక ఆగిపోయింది. మా రామ్ భయపడ్డాడు, అంత అడుగుతారుగా వస్తామన్నాడు. కింద అడిగా అసలు లేదు అడగక అన్వయంలో చేసి కొద్దిగా ఏదో గుత్తదారు ఆటో ఇటో ఉంటే ఆగితే నన్ను రాని కదా. అంతలా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నువ్వు పెడితే ప్రోగ్రామ్ పెట్టుతుంది, ఇప్పుడు నేను వస్తాను, నాకు తెలియదు ఇట్లా అని నేను అన్నా. నేను రాత్రి భయపడబట్టే రోడ్డు చేయాలని నిరోధిస్తారు ఎవరో అని చెప్పి. ఎందుకు నిరోధిస్తారా? పనిచేస్తున్నారు, అడుగుతారు. ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. అడిగిన దానివల్ల నిలదీసిందంటే ఎట్లా? మీకు అడిగే హక్కు ఉండదా? ఇల్లు రారా? రాష్ట్రంలో నన్ను కూడా అడగచ్చు, తప్పేముంది? మంచిగా మర్యాదగా కుటుంబ సభ్యుల్లాగా. నన్ను అడగకపోతే వాళ్ళు అడుగుతారు, కింది స్థాయిలో వాళ్ళు అడుగుతారు, ఇక్కడ వార్డు స్థాయిలో, నియోజకవర్గ మున్సిపల్ స్థాయిలో ఇప్పుడు లేదని ఉంటే వాళ్ళు అడుగుతారు. తప్ప అడిగిన దానికల్లా నిలదీసినట్టు ఎట్టగలుగుతుంది? అవన్నీ అర్థనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ కోట్లాది రూపాయల పనులు చేస్తూ హరితహారంలో ఈ వార్డు నంబర్ 1. దాన్ని ఇంకా కూడా మంచిగా ముందుకు సాగించాలి. ప్రజల సహకారం ఉండాలి. ఇవాళ ఖాళీ ప్లాట్లు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా మంది ఇల్లు పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఉంటారు పెట్టిన చెట్లు ఇల్లు కట్టేటప్పుడు పీక్ పారేసి పేరేం చెప్పాలి, నా కళ్ళ ముందర మొత్తుకోంగా విన్నారా? అది మరి ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. విద్యావంతులే అట్లా చేస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం తప్ప ఇక దాన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. విద్యావంతులే ముందడికి వచ్చి కట్టుకొని 3 ఫీట్లు కూడా ఎన్నుకోమంటే దానికి ఇప్పుడు ఏం మాట్లాడతాం? పొద్దుగాలైతే పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటామా? ఏం చెప్పింది కమిషనర్ మేడం? సహకారం ఉండాలి. అందరి సహకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. నాణ్యత ఇదే ప్రమాణాలు ఇంకా మంచిగా పాటించి జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇక నన్నేదో అట్లా గాలికి కూర్చుని పట్టుకొచ్చినట్టు మాట్లాడతారు. మా రఘుపతి సార్ అడిగితే చెప్తాడు అసలు సంజయ్ కుమార్ అంటే ఏందో. మా రాంగోపాల్ సార్ను సాగర్రావు అడిగే అవసరం లేదు. ఎందుకంటే నన్ను చిన్ననాటి నుంచి వారు కుటుంబ సభ్యుల్లాగా ప్రెసిడెంట్ తంగలపల్లికి వెళ్ళి జగిత్యాలకు వచ్చి తంగలపల్లి ఏంది, జగిత్యాల ఏంది, జగిత్యాల ఒక కుటుంబం ఏందని ఈ 3.5 ఏళ్ళు పనిచేయడానికి నన్ను బలోపేతం చేయండి, పనులు చేయించుకొని తప్పకుండా పనులున్నప్పుడు రండి. అడిగిన ప్రతిదానికి ప్రశ్నించాలని చెప్పి మేమేమో అనుకోము. ఆ ప్రశ్నించే అలవాటు కొందరికి ఉంటుంది, పనులు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. నాకు పనులు చేసే అలవాటు ఉంది. నాకు ప్రశ్నించడం ఎక్కువ పని లేదు. పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి. ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది, అది వేరే విషయం. ప్రశ్నించడం కూడా తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా. అందుకే ఇంతకుముందు అన్నా అడిగితే తప్పే ఉన్నది. ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారా? ఇది అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు, డెమోక్రసీలో తప్పకుండా హక్కు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి, పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఏది పడుతుంది, ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో, టీవీలు వస్తుందనో, సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పనినే. ఏది పడతానని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు. సో ఇక అట్లున్నదని చెప్పి మాట్లాడడం కాదు. ఒక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందటికెళ్తున్న సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి. అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ, అందులో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పాత గులవట్టుకుడు ఓపుడు అరోడు ఇరోడు చెప్తే కొత్త వాడి దగ్గర ఒక పద్ధతి ఉండాలి. అక్కడ పద్ధతి తప్పుతున్నది. అది నేను అందరు ముందే చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. దయచేసి ఒక పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ
ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ప్లాట్లు అమ్మబడును అని పెట్టిన చూసిన ఆ ప్లాట్లు పెట్టిన వాళ్ళు జర మరి జర వెనుక జరిగి పెట్టాలని చెప్పి కూడా రూల్ వెనుకంటే మొత్తం 30 ఫీట్ల రోడ్ లేకపోతే స్తంభం ఎట్లా ఎత్తాం, చెట్టు ఎట్లా పెడతాం, నల్ల పైప్ లైన్ ఎట్లా ఇస్తాం, బోర్ ఎట్లా కడతాం. మొన్న మా రామ్ కౌన్సిలర్ ఇంకో రామ్ ఎన్నుకున్నాడు, అక్కడికి పోతే ఒక దిక్కులు మోరు ఉన్నది, పైప్ లైన్ ఎత్తా 2 దిక్కుల మోరు ఏమంటాం, ఆ సందు ఉన్నదే 14 ఫీట్లు.